3 విషయాలు. 1, నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోక అపార్థం చేసుకొని దేవునికి దూరంగా జీవిస్తున్నావా? అయితే ఈరోజు నీ జీవితాన్ని సరిచేసుకో. అల్పకాల పాప భోగాలకు నిన్ను నువ్వు అమ్ముకొని ఇంట్లో ఉన్న భార్యకు బిడ్డలకు నరకం చూపించేస్తున్నావా? అయితే ఈరోజు నీ జీవితాన్ని ప్రభు బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బాగుపడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు. నువ్వు ఎలా పాడైపోయినా చెడిపోయినా నిన్ను పరిశుద్ధపరచగలిగిన దేవుడు ఉన్నాడు. ఇది వాస్తవంగా నీ జీవితంలో వ్యక్తిగతంగా రుచి చూసి తెలుసుకున్నావా? నేను ఒకప్పుడు అలాంటి వాడిని బ్రదర్, అలాంటి దాన్నే దేవుడు నన్ను బాగు చేశాడు. అయితే ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి జీవించు, ప్రభువుకు సాక్షిగా జీవించు, ప్రభు యొక్క సువార్తను వ్యక్తిగతంగా పంచు, సాక్షిగా జీవించు, సువార్తను అనేక లక్షల మందికి అందించు. మనందరి బాధ్యత అనే విషయాన్ని అంగీకరిస్తే ఎంత బాగుంటుంది.